క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మేమందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి యొక్క క్రీస్తు సందేశంలో మనం ధ్యానించుకోబోతుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మీ యొక్క నామములో నూతన సంవత్సరాన్ని జరుపుకొని ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా మీ యొక్క కాపుదల కోసం ప్రార్థిస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రక్షణ ద్వారా మమ్ము కాచి కాపాడమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన జీవితాన్ని ప్రసాదించమని, వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీరు తోడై నీడై ఉండమని ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం ప్రేక్షకులకు, అదేవిధంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఈ సంవత్సరం అంతా కూడా మనము యేసులో ఒక మంచి జీవితాన్ని జీవించాలని, గడిచినటువంటి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉండగా దేవుని కృతజ్ఞతగా జీవిస్తున్నాం. మరి ఈ యొక్క క్రీస్తు సందేశంలో ఈరోజు మనం ధ్యానించుకునేటటువంటి అంశం యేసు నామం. మరి క్రిస్మస్ సీజన్లో, క్రిస్మస్ సమయం అంతా కూడా దేవదూతలే స్వయంగా యేసు అని పేరు పెట్టుము, మరి యేసు ఆ యొక్క రక్షకుడిగా ఈ లోకంలో పుట్టాడని, మరి యేసుకున్నటువంటి ఆ యొక్క పేరుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి, మరి యేసు నామంలో మనం జీవిస్తే, యేసును మనం మర్చిపోకుండా యేసు మన జీవితంలో మనకు ఉంటే ఏం అద్భుతాలు జరగబోతున్నాయి, ఎలాంటి జీవితం జీవించబోతున్నాం అనేటువంటిది మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఆరంభించుకున్న మనమందరం కూడా నూతనంగా జీవించాలనే కోరిక, తపన మనందరిలో కూడా ఉంటుంది. కేవలం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం అంతా కూడా నేను ఈ విధంగా జీవించాలి, మునుపటి సంవత్సరంలా కాకుండా ఈ యొక్క నూతన సంవత్సరం 2024 నేను దేవునిలో జీవించాలనే తపన, కోరిక మనలో బలంగా ఉండాలి అంటే యేసు నామం గురించి మనం తెలుసుకోవాలి. అంతేకాదు, జనవరి 1వ తారీఖున మనమందరం కూడా నూతన సంవత్సరాన్ని, మరీ తల్లి మాతృత్వోత్సవాన్ని, అదేవిధంగా యేసు నామకరణాన్ని కూడా మనం ధ్యానించుకొని పండుగ జరుపుకొని ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే, 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వమే దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. దేవదూత సూచించిన విధముగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా ఈ లోకంలో పుట్టిన రక్షకుడుకు యేసు అను పేరు పెట్టాలి అని నిర్ణయించబడింది. మరి యొక్క యేసు అనేటువంటి పేరుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? మనమందరం కూడా మన పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఎంతగానో ఆలోచిస్తుంటాం. మరి కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు గురువులుగా, ఫాదర్ గారండి బైబిల్లో ఉన్నటువంటి పేర్లతో ఒక మంచి పేరు చెప్పండి, లేకపోతే మీరు ఒక పేరు పెట్టండి అని అడుగుతూ ఉంటారు. అంతేకాదు, పేరుకు తగ్గట్టుగా జీవించాలని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఆ యొక్క పేరుకు తగ్గట్టుగా జీవించాలంటే మనకు మంచి పేరు ఉండాలని, ఆ యొక్క పేరు ఏ విధంగా ఉంటే బాగుంటుందో అని తల్లిదండ్రులు ఎన్నో తపనలు పడి వాళ్ళు పేర్లు పెడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే కొత్త కొత్త పేర్లు, ఆ పేర్లకు మీనింగ్స్, దాని అర్థాలు ఏమో తెలియకపోయినా చాలా చాలా కొత్త కొత్త పేర్లతో
ఇంతకుముందు ఉన్నటువంటి పేర్లు కాకుండా కొత్తగా అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తప్పులేదు. ఈ యొక్క పేరు అనేది ఒక గుర్తుగా మనకు నిలబడిన ఆ యొక్క పేరు పిలవగానే మనం పలుకుతూ ఉంటాం. కానీ యేసు అనేటువంటి ఒక పేరుకున్నటువంటి ప్రత్యేకతను మనం ఒకసారి ధ్యానించుకుంటే యేసుకున్నటువంటి ప్రత్యేకతను కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఆ యొక్క యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి ఉండగా ఆ యొక్క నామకరణము ఎందుకు చేయాలి, ఎందుకు దేవదూతలు యేసు అని పేరు పెట్టమని సూచించారో ఒకసారి మనము తెలుసుకుంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. అనగా యేసు అనేటువంటి ఒక పేరు చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ యొక్క రక్షణ అనేటువంటి ఆ యొక్క పేరు ద్వారా ప్రపంచంలోకి రక్షణ కలుగుతుంది అని, మరి యేసు అనగానే మన యొక్క జీవితంలో కూడా అద్భుతము జరిగేటటువంటి అవకాశం ఉందని మనము వింటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. మీరందరూ కూడా ఈ పాటను వినే ఉంటారండి. యేసయ్య మాట జీవింపజేయు లోకంలో, యేసయ్య నామం కోరికలన్నీ తీర్చును, యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము, యేసయ్య ప్రేమ కన్నీటిని తుడిచివేయును, యేసయ్య ప్రేమ కన్నీటిని తుడిచివేయును. యేసయ్య మాట, యేసయ్య నామం, యేసయ్య రుధిరం, యేసయ్య ప్రేమ, మన సర్వస్వము కూడా యేసయ్య ఉండాలి. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనం ఎంతో శక్తితో ఆరంభించుకుంటుండగా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఈ సంవత్సరం అంతా కూడా యేసు అనేటువంటి యొక్క పేరుతో మనం జీవించాలి. అంతేకాదు, నేను ఇంకా చెప్పబోతున్నానండి, యేసు అనేటువంటి పేరు వినగానే భూతాలు, దెయ్యాలు, ఆత్మ అన్నీ కూడా పారిపోతాయని, యేసు పేరు వినగానే గద్దిస్తున్నటువంటి, భయపెడుతున్నటువంటి అలలు, తుఫాను సైతం కూడా నెమ్మది కావించబడతాయని, యేసయ్య నామములో ఎంత శక్తి ఉందో మనం ఇప్పుడు ధ్యానిస్తుండగా అందరం కూడా రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. క్రిస్మస్ సందర్భంలో యేసు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడని, ఇమ్మానువేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడని మనం విన్నాం. వాటితో పాటు యేసు అని పేరు ప్రత్యేకంగా ఎందుకు పెట్టబడింది అంటే, యేసు నామమున ప్రార్థించే ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. మరి ఈరోజు క్రైస్తవం మనందరం కూడా ప్రతి సందర్భంలో కూడా యేసు నామములోనే ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు, క్రైస్తవులు మనం అందరం కూడా దివ్య బలి పూజను ఆరంభించుకున్నా, దివ్య బలి పూజను ముగించుకున్నా, ఒక ప్రార్థన ఆరంభించుకున్నా, ప్రార్థన ముగించుకున్నా మనం చెప్పేది పితా పుత్ర పవిత్రాత్మ నామమున అని అంటూ ఉన్నాం. అనగా యేసు నామములో ఎంతో రక్షణ ఉంది, యేసు నామములో ఎంతో బలం ఉంది, యేసు నామములో ఎంతో విడుదల ఉంది. మరి అంతేకాకుండా ఎన్నో సందర్భాల్లో విడుదల ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా యేసు నామములో వెళ్ళిపో అని గద్దిస్తున్నప్పుడు ఆ యొక్క శక్తులన్నీ కూడా యేసు నామములో పారిపోతుంటాయి. ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమవుతుంది, యేసు నామం సాధారణమైనటువంటి పేరు కాదు, నీకు నాకు ఇవ్వబడినటువంటి పేర్లు కాదు. అందుకని యేసు అనేటువంటి నామమును ఎప్పుడు కూడా వ్యర్థముగా పలకకూడదు. మరి ఈరోజు మనందరం కూడా గమనించాలి, ఆ యొక్క యేసు నామములో ప్రతి ఒక్కరము కూడా, మానవులమైన మనమందరం కూడా ఏ విధంగా జీవించాలో ఈ వాక్యం ఏ విధంగా చెప్తుందో మనం అందరం కూడా ధ్యానించుకుందాం. వాటిని మనం జాగ్రత్తగా
అనుకరించినట్లయితే మనము దానికి ప్రాధాన్యత ఇస్తూ మనం రక్షింపబడతాం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఆ యొక్క పేతురు చేసినటువంటి యొక్క అద్భుతమును చూసిన వాళ్ళందరూ కూడా సొలొమోను మండపం దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నట్టుగా మనం వాక్యంలో వింటున్నాం. అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. ఏ విధంగా ఈ పేతురు అనే వ్యక్తి యేసుతో తిరిగాడు, భయపడి దాక్కున్నాడు. ఇప్పుడు అదే పేతురు వచ్చి మళ్ళీ తిరిగి యేసు ప్రభులాగా అద్భుతం చేయడం ఏంది అనేది వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మరి పేతురు అంటున్నారు, మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, పేతురు వారిని చూచి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. నజరేయుడగు యేసు నామములో నువ్వు లేచి నడువు అనగానే కుంటివాడు లేస్తూ వెళ్తూ ఉండడం, మరి భయపడుతున్నటువంటి దాక్కున్నటువంటి ఒక పేతురు ఇప్పుడు బయటకు వచ్చి బహిరంగముగా ఈ విధంగా చేస్తూ ఉండడం వాళ్ళకి ఆశ్చర్యం వేసినప్పటికీ పేతురుకు తెలుసు యేసు నామములో ఉన్నటువంటి గొప్ప మహిమ. అందుకనే అదే అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు తెలియజేస్తున్నారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన నామమునందలి విశ్వాసం మూలమున, ఆయన నామములో ఉన్నటువంటి విశ్వాసం ఉంటే ఆయన నామమే మీరు చూచుచు ఎరిగి ఉన్న వీనిని బలపరిచినది. యేసు ఇది బలపరిచాడు అనకుండా యేసు నామములో విశ్వాసం ఉంచితే నీకు ఇది జరుగుతుంది అని తెలియజేస్తున్నారు. అంటే పేతురుకు యేసు నామములో ఉన్నటువంటి ప్రత్యేకమైన శక్తి, బలము గమనించాడు. ఇంతకుముందే మనం ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 10-11 వచనాలు చదివినాం. పునీత పౌలు గారు కూడా యేసు నామమునకు మోకాలు వంచి విన్నతులు కావాలని, యేసు నామమని ప్రతి వ్యక్తి ప్రకటించాలని తెలియజేస్తున్నారు. మరి పేతురు, పౌలు యేసు నామముకు ఉన్నటువంటి బలమును, శక్తిని గమనించి ఉంటే క్రైస్తవులమైన మనము యేసు నామాన్ని వినియోగిస్తున్నామా? యేసు నామంలో మనం ప్రార్థిస్తున్నామా? యేసు నామంలో ఉన్నటువంటి ఘనత, మహిమను మనం కనుగొనగలుగుతున్నామా? ఒకసారి ధ్యానించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభువే మనకు స్వయంగా తెలియజేస్తున్నారండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 23-24 వచనం చదువుకుంటే, మీరు యేసు నామంలో ఏది అడిగినా తప్పక నెరవేరుతుంది అని ప్రభు తెలియజేస్తున్నారు. వాక్యం చదువుకుందాం. ఆనాడు మీరు నన్ను ఏమీ అడుగరు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు. అడుగుడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. ఈ యొక్క వాక్యం విన్నప్పుడు ప్రభు స్పష్టంగా మనకు నేర్పిస్తున్నాడండి. శిష్యులతో పాటు మనకు కూడా నేర్పిస్తున్నారు. ఇంతవరకు మీరు అడగలేదేమో, గడిచిన సంవత్సరం మనము అడగలేదేమో, కానీ ఈ సంవత్సరం మనం అడుగుదాం. యేసు నామములో మనం ప్రార్థన చేద్దాం. యేసు నామములో ప్రార్థిస్తే నా తండ్రే మీకు స్వయంగా ప్రతిదీ కూడా సమకూరుస్తాడు అని మనం వాక్యం చదువుకుంటూ ఉన్నాం. మరి ఆ యొక్క ప్రభువే మనకు స్వయంగా నేర్పిస్తుండగా యేసు నామములో మనం ఏది అడిగినా ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. మరి ముఖ్యంగా మనం అడగాల్సింది ఆస్తులు, పాస్తులు కాదండి. యేసు నామములో నూతనత్వం, నూతన జీవితం. ఎందుకంటే గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
మనం పాడుతూ ఉంటాం, గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. ఆ యొక్క ప్రభు గడిచిన కాలం అంతా కూడా 2023వ సంవత్సరాన్ని మనల్ని ఎంతగానో దీవించాడు, కాచి కాపాడాడు. కావున మనం ఈరోజు కూడా వాక్యం వింటున్నాం, ఈ విధంగా మీతో వాక్యం ధ్యానించుకుంటున్నాం. మరి ఈ యొక్క రాబోతున్న సంవత్సరం కేవలం మనకు కావలసిన కోరికలు మాత్రం కాదు, దేవుడు మనల్ని ఏం అడగమన్నాడో అది అడగాలి. అదేమిటంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు, కానీ ఇప్పుడు అడగమని చెప్తున్నాడు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. ఆ యొక్క ప్రభు మనతో ఉంటే మనకు ఎన్ని ఆస్తులున్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా సంతోషంగా జీవించగలుగుతాం. మనం అనుకుంటాం కొన్ని వస్తువులు మన దగ్గర ఉంటే సంతోషంగా ఉంటామని అనుకుంటాం, కొన్ని పరిస్థితులు మన దగ్గర ఉంటే మనకు బాగుంటుంది అనుకుంటాం, నేను ఇలాంటి పదవిలో ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం, నేను పెద్ద పెద్ద నిర్మాణాలు పెద్ద పెద్ద భవంతులు చేస్తే సంతోషంగా ఉంటాననుకుంటాం, పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాననుకుంటాం. ఇవేవి కూడా మనకు సంతోషాన్ని ఇవ్వవు, ఇవేవి కూడా మనకు సంతృప్తిని ఇవ్వవు. కేవలం యేసు నామంలో మనం జీవించగలిగినప్పుడు, ఆ యొక్క యేసు మనతో ఉన్నప్పుడు మన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా మనము సంతోషంగా ఉండగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు మనకు నేర్పిస్తున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుంటే, విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించి వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏమి త్రాగినను వారికి హాని కలుగదు, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి, ప్రభువే స్వయంగా తెలియజేస్తున్నారు, ఇదిగో నా నామమున మీరు దయ్యాలను వెళ్ళగొడతారు, అన్య భాషలు మాట్లాడతారు, మరి ఇంకా ఎన్నో రకమైన అద్భుతములు చేస్తారు. కేవలం యేసు నామంలో చేయగలుగుతాం. మరి ఈరోజు మనం వాక్యం ధ్యానించుకుంటూ ఉండగా, ఈ సంవత్సరం మనము సంతోషంగా ఉండాలన్నా, యేసు మనతో ఉండాలన్నా, మనం యేసులో ఎదగాలన్నా, ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించాలన్నా యేసు నామములో మనం ప్రార్థన చేయాలి. యేసు నామముకు ఉన్నటువంటి ఘనతను, ఆ యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12, 13, 14 మనం చదువుకుంటే ప్రభు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఏం చేయాలో, మనకు బాధ్యత మనం ఏం చేయాలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ విధంగా చేస్తామంటే, తండ్రి కుమారుని యందు మహిమపరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. ఒక సందర్భంలో నా పేరిట నా తండ్రి మీరు అడిగిందంతా కూడా ఇస్తాడు అని తెలియజేస్తున్నాడు ప్రభు. ఈ సందర్భంలో ప్రభు తెలియజేస్తున్నారు, మీరు నా పేరిట ఏమి అడిగినా నేను అవి ఇస్తాను. అంతేకాదు 14 వచనం చదువుకుంటే, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. మనం మన జీవితంలో ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాం, ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం, దాన్ని నిలబెట్టలేం. కానీ ప్రభు అలా చేసే వ్యక్తి కాదు. ప్రభు చెప్తున్న విషయాలు మనం గమనిస్తే, నా పేరిట ఏమి అడిగినను ప్రభు ఒసగుతారు. కావున మనము ఈ యొక్క నూతన సంవత్సరం ఆరంభిస్తుండగా మనము యేసు నామములో ప్రార్థన చేద్దాం. యేసు నామములో మనకు ఉన్నటువంటి చెడు అలవాటుని మనం బంధిద్దాం. యేసు నామములో మన కుటుంబాన్ని దేవునికి సమర్పిద్దాం. మరి యేసు నామములోనే ఆ యొక్క శక్తి ఉందని, యేసుక్రీస్తు రక్షకుడు ఈ లోకంలో పుట్టి ఉండగా యేసు అనే ఒక పేరు ప్రత్యేకంగా దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేయబడి ఉంది. కావున ఆ యొక్క యేసు పేరుకు మనం గౌరవాన్ని ఇద్దాం. యేసు నామం గురించి, యేసును గురించి
మనం ఇంకా ఎంతోమందికి తెలియచేద్దాం. యేసులో మనం పరిపూర్తిగా జీవించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యేసు ప్రభు దేవుని చేత పంపించబడినటువంటి ఏకైక కుమారుడు. ఎందుకు పంపించబడ్డాడు? తన యొక్క ప్రేమను మనకు చూపించడానికి. మరి అలాంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉండగా యేసు నామములో మనము దేవుని యందు ప్రేమను కనుగొనాలి. దేవుని యందు ప్రేమను పరిపూర్తి అయినట్లు మన జీవితంలో కూడా ఆ యొక్క ప్రేమ నింపబడులాగున మనం ప్రార్థన చేయాలి. ఒకసారి వాక్యం చదువుకుంటే 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. సైతాను ఆది నుండి పాపము చేయుచుండెను కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింపచేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. నేను చెప్పిన విధంగా యేసు రక్షకుడుగా పుట్టాడంటే మన యొక్క పాపపు స్థితి నుంచి మనల్ని వేరుపరిచి మన నీతివంతులుగా తయారు చేయడానికి, యేసు నామములో జీవించడానికి. ఇక్కడ మనమందరం కూడా యేసు ఎందుకు అవతరించాడు అంటే మన యొక్క సైతాను కృత్యములను, మన యొక్క పనులను, సైతాను ఆలోచనలను బంధింప చేయడానికి. అందుకని ఈ యొక్క నూతన సంవత్సరం ఆరంభిస్తున్నాం కావున మనము యేసు నామములో ఈ యొక్క సైతాను పనులకు మనం స్వస్తి చెప్దాం. ఆ యొక్క దేవుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. యేసు నామములో మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మనం కలిసి ప్రార్థన చేద్దాం. మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, యేసు నామములో ఉన్నటువంటి మహిమను, శక్తిని మాకు తెలియజేసినందులకు మీకు వందనాలు. వాక్యము ద్వారా మీ యొక్క నామముకు ఉన్నటువంటి బలమును మాకు వివరించినందులకు, మరి ఆ యొక్క నామములో మేము కూడా ప్రార్థన చేస్తూ మా యొక్క జీవితంలో సంతోషాన్ని, ప్రేమను పొందుకునే అవకాశమును దయచేయమని, ప్రభువా, వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ యొక్క నామములో వారిని దీవించి స్వస్థపరిచి మంచి జీవితమును, భవిష్యత్తును ఈ యొక్క నూతన సంవత్సరాన్ని అంతా కూడా వారి యొక్క జీవితంలో ఫలిభరితము అయ్యే విధముగా దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనలాంటి మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తు సందేశమును ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.